చూస్తుంది కదా. మనం మొత్తం అన్ని ఇక్కడ ముఖ్యంగా అవే అన్నీ వెలిగించేవి కలుపు ఒక్కులు కొబ్బరికాయలు లెక్కలు బాగున్నాయి. ఇక మన టోపీలు కీచైన్లు ఇవన్నీ అవి ఉంటాయి అనుకోండి. వెంకటేశ్వర స్వామి ఫోటోలు. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి కదా. తిరుమల తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి. ఇవి ఇవి మన చిన్న బ్రేస్లెట్ లాగా ఉన్నాయి. కడియాలు మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేవు. చిన్నప్పుడు మా వీటిల కోసము మార్కులు తీసుగా చిన్నప్పుడు వాటి కోసము పూర్తి పడైపోయినాం. నాకు కావాలి అని చెప్పి ఒక చక్కెర కిలకంకి అయితే మనం చిన్నకాలం నుంచి స్ట్రైక్ going చూసిన చక్కెర కిలకం అని రాసింది కదా. మూడు చక్కెర కిలకము ఇట్లా పోవాలి. అందులో అక్కడి నుంచి వస్తూ చూసిన వెళ్తున్నాను. మా మొత్తం అగవేనండి. ఇరవై పిన్నీకి ఉన్నాయి. ఇరవై పిన్నీకి ఉన్నాయి మొత్తము. కొంచెం నడుచుకుంటూ వెళ్తే చక్కెర కిలకం లోపలికి వెళ్తాం మనము. చూస్తుంది కదా చిలుకలు ఇరవై ఉన్నాయి. చక్కెర కిలకం అంటే మనకి వాకలు ఉంటాయి జలపాతాల్లాగా, చిన్న ఫౌంటైన్ లాగా. టౌన్ మీకు చూపిస్తాను లేదు కానీ నాకు తెలియదు. టౌన్ అయితే వస్తుంది మీకు చూపిస్తాను. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత పక్కకి వెళ్ళి మన లెఫ్ట్ సైడ్ అయితే అందులో ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. కింద ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేది మనకి పడతాయి అన్నమాట. సబ్జెక్ట్లే కదా, కొంచెం ముంగలికి వెళ్దాం మనం. కొంచెం ముంగలికి వెళ్దాము. అమ్మ గుంకులు కూడా ఇది మొత్తము చూస్తున్నారు కదా, మొత్తం గుంకులు. మమ్మీ ఇది చక్కెర కిలకమంటే చూస్తున్నారు కదా. ఇంకా ఆడుకోండి ఇక ఇది స్లిప్పర్గా ఉంది. మమ్మీ ఇది చక్కెర కిలకమంటే ఇది చక్కెర కిలకమంటే చూస్తుంది కదా. ఫుల్ చల్లగా ఉంది. ఒక ఐసులో ఉంది మొత్తం. ఒక భూమి ఎక్కింది. ఇది చక్కెర కిలకమంటే ఫౌంటైన్స్ చిన్నగా వచ్చి పెద్ద కొనలు చిన్న పాంగిలాగా అయిపోయింది మొత్తం. చూసింది కదా. ఫుల్ చల్లగా ఉంది. ఇందాక అంకల్ వేసి నువ్వు చూసే ఉంటాను. ఫుల్ చల్లగా ఉంది మనకి. ఇగో కొన్ని 3 షాట్లు తీసుకొని పైకి వెళ్ళి పైన ఒక రాయి ఉంటుంది. ఆ రాయి గడ్డలో కొన్ని వీడియోలు తీసుకుని షాట్లు తీసుకుని అయితే ఇంకా మూవీ గంట నుంచి ఉంది. చక్కెర కిలకమంటే చిన్నగా వాకొని వస్తుంది. ఎంత పెద్ద పాంగుల కైకి చూసింది కదా. మనం చక్కెర కిలకం నుంచి పైకి వెళ్తే పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి గడ్డలో మనకి కొంచెం కొంచెం చూడడానికి వ్యూ బాగుంటుంది అన్నమాట. చూడండి మనం కొంచెం రాయి కాదు, కొంచెం పైకి వెళ్ళాలి. కొంచెం పైకి వెళ్తే మనకి ఉంటాయన్నమాట. చూస్తుంది కదా, మొత్తం రాయలే ఉంది. మొత్తం అలాగే ఉంది. ఏడ నుంచి ఏ చిలుకపోలు వస్తుందో ఏ కైగలు వస్తుందో కలవాలి మనకి. చూస్తుంది కదా. నువ్వు కొంచెం పైకి రావాలి. ఇంకా కొంచెం నెట్లెక్కి వస్తే మనకి ఇంకా మొత్తం జారిపోతుంటుంది. గర్వం జారుతుంది మీదే రాయి. చూస్తుంది కదా, నువ్వు చూస్తుంది కదా. చూసింది కదా, చిన్నగా ఉంది చూసింది కదా. ఈ రాయి మీద ఇంకా పెద్ద కొంగ నుంచి ఉంటుంది మొత్తము. చూస్తుంది కదా. ఇది మా పడకలేమో ఎందుకు కలిసి చెప్పి కింద కలిస్తే మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఉంది. ఈ మధ్య కొత్తగా అమ్ముతుంది రంగంవి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక శివుడిదే లక్ష్మీనరసింహస్వామి కాదు. ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్.
మనకి ఇక్కడ శివుడిది చూస్తుంది కదా, ఇది శివుడిది అనమాట. ఇంకా ఇప్పుడు దేవుడు నేను మనము ఈ కొండల నుంచి అయితే మనం మన కాలకి వెళ్తాము. ఇందాక చెప్పినా కదా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కదని చెప్పి కార్ పార్కింగ్ కదా, అక్కడికి వెళ్తున్నాము. అమ్మా ఏం లేదు, వచ్చిన రూపే ఉంటుంది మొత్తం మనకి. వ్యూ అయితే అవసరం ఉంటుంది ఇక, ఎక్కడ ఉంటుంది మన పార్కింగ్ దగ్గర ఉంటుంది. మీకు మీరు అందరినీ కల్పిస్తూనే ఉంటుంది ఇక్కడ మొత్తం మంచిగా వ్యూ. ఇది చూస్తారు కదా ఇంత బాగుంది లొకేషన్ అది. అన్నది ఇంకా ముడికి వెళ్ళలేను, అని ఓపిక లేదు, అందుకనే ఇక్కడ నుంచే మీకు చూపిస్తున్నాను. జూమ్ చేస్తున్నాను అన్నది. మొత్తం లొకేషన్స్ అయితే మామూలుగా ఉన్నాం మొత్తం ఇక్కడ. ఇంకా గాలి వీరుతున్నాయి విషయంగా, గాలి వీరుతున్నాయి. ఇది లొకేషన్. మనము స్టార్ట్ అయిపోయినాము, మన కిలాకాల నుంచి స్టార్ట్ అయిపోయినాము. అన్న నెక్స్ట్ ఏడి కన్నా నెక్స్ట్ వేణుగోపాలస్వామి ఆలయం అంట, కృష్ణుడి టెంపుల్ అది. సో మనకు వాళ్ళు కూడా పోయినాం కదా, సో ఆ వీడియో చూడకపోవడానికి అది చూసేయండి. అందులో లోన్ ఛానల్ ఉంటుంది, లోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డైరెక్ట్ వేణుగోపాలస్వామి ఆలయానికి అయితే వెళ్ళి, ఇది మన 4th వికెట్ అనమాట, మన 4th టెంపుల్ వికెట్. మొత్తం 6 టెంపుల్ ఉంటాయి కదా, మొత్తం 4వది ఇది.